వెనుకబడిన తరగతిలోని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 పథకాన్ని ప్రకటించిన విషయంలో తమను తమ కులాన్ని పథకంలో చేర్చలేదంటూ పద్మశాలీలు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అయితే ఈ పథకంలో కేవలం బీసీలలోని 15 కులాలను మాత్రమే చేర్చడంతో మిగిలిన వర్గాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలోని మిగిలిన కులస్తులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో పద్మశాలీల ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న ₹1,00,000 పథకంలో పద్మశాలీలను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. దానితో పాటు పద్మశాలి బంధు ప్రకటించి అర్హులైన వారికి ₹10 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్కు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ కదా లేదు సార్ లోపలికి ఆఫీస్లకు అలో చేయరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ కులాల జాబితాలో ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్న జాబితాలో పద్మశాలి కులం లేకపోవడం నిజంగా కూడా శోచనీయం. పద్మశాలి కులస్తులు అంటేనే పూర్తి స్థాయిలో కుల వృత్తిలో ఆధారపడి బతికేవాళ్ళు. మా దగ్గర ఇప్పటికీ వలసవాదుల్లో అత్యధికంగా వలసపోతున్న కులం ఏదైనా ఉన్నది అని అంటే గిట్ట అది ఖచ్చితంగా పద్మశాలి కులమే. మా వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఈ రోజు వరకు కూడా బొంబాయి, భీమండి, సూరత్ పోయి వాళ్ళు అక్కడ కాండలు చుట్టడం కావచ్చు, సాంచెలు నడపడం కావచ్చు, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ నేయడం కావచ్చు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు. ఊర్లో కూడా బతుకు తెరువు లేకుండా చాలా మంది కుల వృత్తిని పక్కకు పెట్టి ఈ రోజు పెట్రోల్ బంకులలో కావచ్చు, కిరాణా షాపులలో కావచ్చు జీతం ఉండే పరిస్థితి. ఖచ్చితంగా ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తే గిట్ట వాళ్ళ ఆర్థికంగా స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. పూర్తి ఉత్తర తెలంగాణలో, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఓట్లున్న కులం పద్మశాలి కులం. అటు కొరుట్ల నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ జగిత్యాల కావచ్చు, పక్కన చొప్పదండి ధర్మపురి నియోజకవర్గాలలో గణనీయ స్థాయిలో పద్మశాలి ఓటర్లు ఉన్నా కూడా ముఖ్యంగా అక్కడ కేటీఆర్ గారు సిరిసిల్లలో పోటీ చేస్తారు, నిజామాబాద్ ఎంపీగా కవితక్క గారు పోటీ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యాసాగర్ రావు కావచ్చు 70,000 ఓట్లు ఈ రోజు కొరుట్ల నియోజకవర్గంలో చూసినా కూడా. అయినా కూడా ఈ రోజు పద్మశాలి కులాలకు ఏదైతే బీసీ కులాలకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఉందో అందులో మా పద్మశాలి కులం లేకపోవడం నిజంగా కూడా శోచనీయం. మేము ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, గౌరవ మంత్రి గారిని కావచ్చు, మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా
ఎట్టి పరిస్థితులలో పద్మశాలి కులాన్ని బీసీ కుల వృత్తులకు ఏదైతే ఆర్థిక సహాయం ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఉందో అందులో ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన పద్మశాలి కులాలని చెప్పి చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేర్చలేని పక్షంలో మా జగిత్యాల జిల్లాతో పాటు రాష్ట్ర నాయకత్వంతో చర్చించి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలు అందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కూడా మా డిమాండ్ ముందు నుంచి ఉంది. మా కులం పద్మశాలి బంద్ ఏర్పడేలా ఎవరైతే చేనేత కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో ఆ కుటుంబాలకు ₹10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా ముందు నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా ఈ నిమిషం వరకు పట్టించుకోకుండా ఏదైతే కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో అందులోకి వెళ్ళి మా పద్మశాలి కులాన్ని తొలగించడం నిజంగా కూడా దురదృష్టకరం. ఖచ్చితంగా కూడా పెద్దలు కేసీఆర్ గారు దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా కూడా మా కులాన్ని చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాం.